ఈరోజు మీకు చక్కటి కథ చెప్తాను. కంఫర్ట్ జోన్ ఎంత డేంజర్ అనేది. నెమలి ఏంటంటే చాలా ఫ్రీగా అది వాతావరణంలో తిరిగేదనమాట. ఒక రాజు చూస్తాడు. చూసి అరే ఈ నెమలి బాగా ఉంది కదా అని చెప్పేసి నెమలిని తీసుకొని వచ్చి జీడిపప్పు, పిస్తా, బాదాము ఇవన్నీ పెట్టి తినబెట్టడం మొదలు పెడతాడు. అది చాలా తిని చాలా లావ్ అయిపోతుంది. లావ్ అయిపోయి దాన్ని మళ్ళీ ఎగురుమనేసరికి అది ఎగరదనమాట. అతనికి అర్థం కాదు, ఇంత మంచిగా చక్కగా ఎగిరేటటువంటి నెమలి ఎందుకు ఎగరట్లేదు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాడంటే, ఎవరైనా సరే ఈ నెమలిని ఎగిరేలాగా చేస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఒక రైతు వచ్చేసి ఆ నెమలిని తీసుకొని ఒక కొమ్మ మీద పెడతాడు అనమాట. పెట్టి ఆ రైతు వచ్చేసి ఆ కొమ్మని కొట్టేస్తాడు. ఆ కొమ్మని కొట్టేయగానే ఆ నెమలి కింద పడుతుంది. ఆ కింద పడే సమయంలో అది ప్రయత్నిస్తుంది అనమాట ఎగరడానికి. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ లో ఉంటామో అప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క పొటెన్షియల్ ని చూపెట్టము. ఎప్పుడైతే మన కష్టకాలం వస్తుందో అప్పుడు మన పొటెన్షియల్ ని చూపిస్తాము. దానివల్ల అర్థం ఏంటి, కంఫర్ట్ జోన్ లో ఉంటే ఎప్పుడు కూడా మనం ఎదగము. కంఫర్ట్ జోన్ లో నుంచి ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళే ఎదుగుతారు.